పీఠాధిపతులు సంస్కృతిలో ఒక పీఠాధిపతులను మరొక పీఠాధిపతులు గౌరవించడం, ఆ పీఠంలో ఉన్నటువంటి మూల విరాట్టును పూజించడం భారతదేశంలో ఉన్న ఒక సాంప్రదాయం. ఇది ఒక సనాతన సాంప్రదాయం. అహోబిల పీఠాధిపతిని, అహోబిలం యొక్క నారసింహస్వామిని ఇతర పీఠాధిపతులు కూడా సందర్శిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో వెలసిన ఎంతో అత్యంత ప్రాచీనమైన శ్రీ ఉత్తరాది మఠ శాఖ వారు కూడా అహోబిల పీఠాన్ని సందర్శిస్తూ ఉంటారు తరచుగా. ప్రస్తుతం ఉత్తరాది మఠం శాఖలో 1008వ పీఠాధిపతిగా శ్రీ సత్యాత్మస్వామి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారు కూడా నిత్యం అహోబిల పీఠాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎన్నో సేవలు కైంకర్యాలు చేసి వారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఈ ఉత్తరాది మఠం కర్నూలు శాఖ వారి మనోభావాలతో అహోబిలం స్వామి యొక్క విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీ నృసింహాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం దురంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. యద్రూపముగ్ర పరివర్ధన భావశాలి సంచింతనేన సకలాఘ వినాశకారి భూతజ్వరగ్రహ సముద్భవ భీతినాశం సత్వం నృసింహ మమ దేహి కృపావలోకం. వశిష్ఠ మహాముని పూజించినటువంటి యోగా నరసింహస్వామి అతి ప్రాచీనమైనటువంటి విగ్రహము. సప్తనదీ సంగమక్షేత్రంలో ఉన్నటువంటి సంగమేశ్వరములో వశిష్ఠ మహాముని త్రేతాయుగములో యజ్ఞయాగాదులు చేసి వారు తపస్సు చేసి తపస్సు శక్తి అంతా కూడా ధారపోసి ఆ నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ప్రతిష్ఠించినటువంటి ఆ సన్నిధానమైనటువంటి ఆ నరసింహస్వామి కాలక్రమంగా ఈ కర్నూలు పట్టణానికి మన ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్య ప్రమోద తీర్థ శ్రీపాదుల వారు దాన్ని బాలాలయం కళాకర్షణం చేసి తీసుకుని వచ్చి పునఃప్రతిష్ఠ ఇక్కడ మఠంలో గావించినారు. ఈ నరసింహ క్షేత్రము కర్నూలు ప్రాంతమే ఒక రకంగా నరసింహతీర్థమయము. ఇక్కడ వశిష్ఠుల వారు పూజించినటువంటి నరసింహమూర్తి ఇక్కడ వెలిసి ఉంటే మరి దగ్గరలో నుండి అహోబిలంలో ఇది యుగాల నుంచి మహాస్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. మా ఈ ఉత్తరామఠ పరంపరలో వచ్చినటువంటి అనేక మంది పీఠాధిపతులు ఆ నరసింహస్వామిని కొలిసి వారి సేవ చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఇక్కడ వెలిసిన శ్రీ సత్యస్వామి వారు వారి శిష్యులైనటువంటి సత్యనాథ శ్రీపాదుల వారు, వారి శిష్యులైనటువంటి సత్యాభిరాతి శ్రీపాదుల వారు మరియు ప్రస్తుత పీఠాధిపతుల వరకు అందరూ కూడా ఆ స్వామిని సేవించి వారికి కైంకర్యం చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన్నారు. ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతులైన శ్రీ సత్యాభిరాతుల వారు ఆ స్వామికి వెండి కవచాన్ని సమర్పించారు. ఆ విధంగా వారు అనుగ్రహాన్ని పొంది అందరూ సుఖంగా ఉన్నారు. సర్వే జనాః సుఖినో శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. ఆయురారోగ్య జ్ఞానభక్తి హరుగుల అనుగ్రహసిద్ధి సకల శత్రుపీడా పరిహారోస్తు. నరసింహస్వామి కృపాకటాక్షిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ దృశ్య కార్యక్రమం మొత్తం చేపట్టడంలో ఇక్కడ చారిత్రక విశేషాలు, పురాణ విశేషాలు తెలియజెప్పడం, ఇక్కడ సంస్కృతిని తెలియజెప్పడంలో నాకు సహకరించినటువంటి ఇక్కడి పీఠాధిపతులు శ్రీమాన్ శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ గారికి నమస్కారాలతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్న శ్రీ కిడాంబి వేణుగోపాలాచారి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెంచు ప్రజలతో మమేకమై ఉన్నటువంటి స్వామి యొక్క విశేషాలను, వారి జీవనశైలిని వివరించినటువంటి ఇక్కడ గైడ్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ పావన నారసింహస్వామి పేరుతో ఉన్న ఈ చెంచు ప్రజల్లో ఒకరైన వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా నవనారసింహస్వాముల గురించి వివరించినటువంటి
అందరి అర్చక స్వాములకు మరియు ఇక్కడి ప్రజలకు, దేవాలయ సిబ్బందికి, మఠం సిబ్బందికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ ఉత్తరాది మఠం పగిడాల వంశస్థులకు చెందిన అర్చక స్వాముల యొక్క కుమార్తె శ్రీమతి పగడాల వసుధ గారు కూడా ఈ దృశ్య కార్యక్రమంలో తన వంతు స్వామి సేవగా తన గానామృతంతో సంగీతాన్ని పాడి, పాటలు పాడి ఈ కార్యక్రమానికి ఎంతో సేవ చేశారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఆయా సందర్భాల్లో మాత్రమే ఈ అహోబిలంలో నిర్వహించబడతాయి. అవి రథోత్సవాలు, గరుడోత్సవాలు, కళ్యాణోత్సవాలు వంటివి. వాటిని తీయాలి అంటే అంతకాలం వరకు మళ్ళీ ఆ ఫిబ్రవరి, మార్చి నెల వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను త్వరగా అందించే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అహోబిల ఆస్థాన ఫోటోగ్రాఫర్ శ్రీ ప్రసాద్ గారి సహకారంతో మరియు మఠం వారి యొక్క సహకారం చేత గరుడోత్సవం, రథోత్సవం, కళ్యాణోత్సవం వంటివి వారి సహకారంతో గతంలో నిర్వహించినటువంటి ఆ వీడియోస్ని మేము కూడా వాడుకుంటున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ